Happy Christmas! హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ రోజు వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్. ఈసారి మేము చాలా సింపుల్గా చేసేసుకున్నామండి. ఇక్కడ మేము ముందు రోజు అయితే నైట్ రీచ్ అయిపోయాం కదా మమ్మీ వాళ్ళ ఇంటికి. ఆ రోజు బ్లాగ్ ఇంకా మీరు చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేసేయండి, అప్లోడ్ చేసేసాను. ఇది ఇంకా నెక్స్ట్ డే ఇంక లేచి బ్రేక్ఫాస్ట్ అయితే మమ్మీ ప్రిపేర్ చేసేసారు. అందరికీ కూడా ఇడ్లీ అండ్ కొత్తిమీర చట్నీ చాలా బాగుంటుంది కదా కాంబినేషన్. అయితే పిల్లలకేమో రొట్టెలు వేశారనమాట. ఇడ్లీ పిండితో రొట్టె వేస్తారు కదా, సో వాళ్ళకి అది. అండ్ ఇంకా ఆబ్వియస్లీ బాదామ్స్ కూడా ఉంటాయి కదా మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. అండ్ క్లైమేట్ కూడా ఎలా ఉందంటే తుఫాన్ కారణంగా వర్షాలు పడుతున్నాయి, ఆగుతున్నాయి, అట్లా ఉన్నది. సో అందుకని చెప్పేసి కొంచెం ఈసారి సింపుల్గా చేసేసుకున్నాం అనమాట. ఇంకా అందరం కూడా రెడీ అయిపోయి ఫస్ట్ ఇక్కడ ఇది మమ్మీ వాళ్ళ ప్రేయర్ రూమ్ అనమాట. అంటే ఇప్పుడు నార్మల్గా పూజ గది ఉంటుంది కదా, సో అలాగా మమ్మీది ప్రేయర్ రూమ్ అనమాట. ఇది నేను మీకు ఎప్పుడు షేర్ చేయలేదు కదా, సో ఇది ఇలా ఉంటుంది. సో క్యాండిల్స్ వెలిగించేసి ఇంకా పిండి వంటలు వండినవి, ఫ్రూట్స్ మొత్తం అన్నీ కూడా ఫస్ట్ దేవుడికి పెట్టేసాము. ప్రేయర్ అది చేసేసుకుని ఇంకైతే ఫొటోస్ తీసుకుందామని చెప్పి ఎవరి అవుట్ఫిట్స్ ఏం వేసుకున్నామో అంతా మీకు షేర్ చేస్తాను. ఇవి పిల్లల అవుట్ఫిట్స్. ఇవి వచ్చేసి నేను నిన్నటి షాపింగ్ వ్లాగ్లో చూపించాను కదా, అవే వేసేసాను అనమాట. ఇద్దరికి కూడా చాలా బాగున్నాయి కదా, సింపుల్గా ఉన్నాయి. అండ్ గోరింటాకులు పెట్టేసుకున్నారు, అదిగోండి. కోనే నార్మల్ మెహందీ కోన్ ఉంటుంది కదా, సో ఆ కోన్తోనే పెట్టేసుకుని ఈ విధంగా రెడీ చేసేస్తాం. అండ్ చూసారా అక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా వర్షం కదా, సో అందుకనే తడిగా ఉంది. యాక్చువల్లీ నేను సారీ కూడా పట్టుకెళ్ళాను, సారీ కట్టుకుందామని చెప్పి. ఈ వర్షంలో సారీ కట్టుకుని క్యారీ చేయలేం కదా అని చెప్పి పట్టు సారీయే ఇంక సింపుల్గా ఈ డ్రెస్ అయితే వేసేసుకున్నానండి. ఇది వచ్చేసి మీషోలోదే, చాలా బాగుంది తెలుసు. అవుట్ఫిట్ అయితే నాకు బాగా నచ్చింది, కలర్ కాంబినేషన్ అదిని. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. కంఫర్టబుల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి సింపుల్ బడ్జెట్లో పార్టీవేర్ కుర్తా సెట్ అనమాట ఇది. ఈ విధంగా నేను సింపుల్గా రెడీ అయిపోయాను. అండ్ ఇదిగోండి అవుట్ఫిట్ మీకు క్లియర్గా చూపిస్తున్నా, చాలా బాగుంది కదా. కిందన మనకి నెట్ వచ్చింది, ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం. దీంట్లో ఇంకొక 2 కలర్స్ కూడా ఉన్నట్టున్నాయి, వైట్ కలర్ ఒకటి, బాటిల్ గ్రీన్ ఒకటి. యాక్చువల్లీ ఫస్ట్ నేను వైటే తీసుకుందాం అనుకున్నాను, బట్ వైట్ ఎందుకు మెయింటైన్ చేయలేం కదా అని మళ్ళీ నేను పింక్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ యాక్చువల్లీ వీడియోస్, ఫోటోషూట్స్ జరుగుతున్నాయి. మా రితిక తీస్తున్నట్టుంది వీడియో, రితికయే తీస్తుంది. అండ్ ఇది అక్క అవుట్ఫిట్ ఫ్రమ్ మధుస్ కలెక్షన్స్. అక్క మధుస్ కలెక్షన్స్లో తీసుకుంది. ప్రజెంట్ అయితే ఈ అవుట్ఫిట్ స్టాక్ అవుట్ అయిపోయిందండి, ఎందుకంటే రీసెంట్గానే అయిపోయాయి మొత్తం. సైజెస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. బడ్జెట్ ఫ్రెండ్లీ, చాలా బాగుంటుంది. లేకపోతే ఫస్ట్ ఇద్దరం కూడా చీరలే కట్టుకుందామని చెప్పి రెడీ చేసేసుకుని అన్నీ పెట్టుకున్నాం. ఇప్పుడు మేము చర్చ్కి వెళ్తున్నాము, చర్చ్కి వెళ్ళే ముందు ఫొటోస్ అవి తీసేసుకుంటున్నాం అనమాట. సో అందుకే ఇంకా ఇప్పుడు ఈ వర్షానికి మనం కట్టుకోలేము, క్యారీ చేయలేమని చెప్పి ఇంక ఇద్దరం డ్రెస్సులు వేసుకున్నాం. అండ్ ఇక్కడ మా మమ్మీ డాడీ, మమ్మీ శారీ వచ్చేసి మధుస్ కలెక్షన్ శారీ అనండి. ఇది ఉప్పాడ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీ అని అనమాట. ఇంకా మగ్గం వర్క్ అవి ఏం చేయించుకోలేదు ఈసారి. సింపుల్గా ఇందులో వచ్చిన బ్లౌజే మమ్మీ స్టిచ్ చేయించేసుకున్నారు. కొంచెం లూజ్ ఉందన్నమాట బ్లౌజ్ అయితే. సో ఇది పిస్తా గ్రీన్ కలర్, బాగుంది కలర్, లైట్ కలర్, అంటే పేస్టల్ కలర్స్ కదా. దీంట్లో మీకు కావాలంటే కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా వాట్సాప్లో కానీ మీరు మెసేజ్ చేయండి, ఓకేనా. సో ఇగోండి ఇంక ఇక్కడ ఇద్దరు మనవరాలతో ఫొటోస్ అయితే తీసేసుకుంటున్నారనమాట. ఫోటోగ్రాఫర్ వచ్చేసి మా చింటూ. అండ్ ఇది మా ఫ్యామిలీ పిక్, మమ్మీ, డాడీ, నేను, అక్క, మేము నలుగురు. సో మా నలుగురిది ఫోటో పిక్ తీసుకుంటున్నాం అనమాట. అండ్ ఇంక ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? 9:30, 10 అరౌండ్ అవుతున్నట్టుంది. చర్చ్కి వెళ్తున్నాం అనమాట. ఎప్పుడు ఈవినింగ్ టైంలో చర్చ్కి వెళ్తాం మేము క్రిస్మస్కి, బట్ ఈసారి ఏంటంటే ఇంకా మార్నింగే వెళ్ళిపోదామని చెప్పి ఇంక డిసైడ్ అయ్యాం. అందుకనే ఇంకా మా మొహాలు కూడా అలా ఉన్నాయన్నమాట. సో రాత్రి పడుకునేసరికి లేట్ అయిపోయింది. ఇంకా ఎర్లీ మార్నింగే లేచి ఇంకా గబగబా పిల్లలు రెడీ చేసేసి మేము రెడీ అయిపోయి ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చేసాం అనమాట. ఇది మధురవాడలో ఉన్న ట్రినిటీ చర్చ్ అండి, ట్రినిటీ లూథరన్ చర్చ్. అక్క వాళ్ళు ఇక్కడికే వెళ్తారనమాట, చర్చ్కి వస్తారు, ఎవ్రీ సండే ఇక్కడికే వస్తారు. నేను రావడం అయితే ఫస్ట్ టైం అనమాట చర్చ్కి. నిజంగా చర్చ్ చాలా బాగుంది, చూడండి, భలే ఉంది కదా. సో మొత్తం అంతా భలే డెకరేట్ చేసేసారు, లైటింగ్స్, క్రిస్మస్ ట్రీ, ఎవ్రీథింగ్ అంతా కూడా. సో 10 o'clockకే స్టార్ట్ అయిపోయింది. 1:30 వరకు ఉన్నాం మేము. మేము 1:30 వరకు మొత్తం కంప్లీట్ అయినంత వరకు ఉన్నామన్నమాట.
చక్కగా పాస్టర్ గారు మంచిగా ప్రసంగాలు ఇచ్చారు, సాంగ్స్ అవి పాడారు. బాగుంది, చాలా బాగా. అంటే ఆ రోజంతా కూడా ఒక బ్లెస్డ్ డే అనిపించింది మాకైతే, చాలా హ్యాపీ అనిపించింది. సో అందరికీ కూడా బిలేటెడ్గా విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. న్యూ ఇయర్ కూడా వచ్చేస్తుంది కదండి. ఇంకా 31st నైట్ మరి ఏంటి ప్లాన్స్? న్యూ ఇయర్కి ఎలా వెల్కమ్ చెప్దామని అనుకుంటున్నారు? ఇక్కడ అప్పటికి ఇంకా ఎవరు రాలేదు, అంటే వచ్చారు కానీ అంత క్రౌడ్ లేదు. తర్వాత ఇంకా మొత్తం నిండిపోయిందనమాట. బెంచెస్ కూడా ఖాళీ లేదు, ఫుల్గా నిండిపోయింది. అందరూ మంచిగా కలర్ఫుల్ అవుట్ఫిట్స్, ఆ రోజు క్రిస్మస్ కాబట్టి అందరూ మంచిగా భలే రెడీ అయ్యారనమాట. ఇంకా సాంగ్స్ అవి అన్నీ పాడుతున్నాము. ఆ తర్వాత ఇంకా కృతజ్ఞత కాన్ కానుకలు ఉంటాయి కదా, సో అవన్నమాట. ఇంకంతా అయిపోయింది. ఇంకా మేమేం వండుకోలేదు, ఎందుకంటే లేట్ అయిపోయింది. చర్చ్ దగ్గరే 1:30 అయిపోయింది. ఇంకొచ్చి వండి చేయాలంటే కష్టం కదా అని చెప్పి వచ్చేటప్పుడు దారిలోనే అక్కడే మధురవాడలోనే సెలబ్రేషన్స్ ఉంటుంది కదా, సెలబ్రేషన్స్ రెస్టారెంట్స్లో నుంచి చికెన్ ఫ్రైడ్ రైస్, దమ్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ తీసేసుకుని మంచిగా భోజనం అయితే చేసేసాం తెలుసా. తినేసిన తర్వాత అప్పుడు కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఇంకా ఈవినింగ్ నుంచి పిండి వంటలన్నీ కూడా మరి పంచుతాం కదా. సో ఇక్కడైతే ఇంకా అయిపోయింది. నేను ఇంక డ్రెస్ చేంజ్ చేసేస్తాను, కొంచెం నాకు వీడియో తీసే అని చెప్తే మా వర్ష తీస్తుంది అనమాట. ఫొటోస్ అవన్నీ కూడా వర్షయే తీసాను, చాలా బాగా వచ్చింది. మీకు పిక్స్ పెడతాను చూడండి. ఈ క్రియేటివిటీ అంతా మా వర్షదేనమాట. సో ఇంకా మేము పడుకుని మంచిగా ఈవినింగ్ లేచిన తర్వాత కూడా క్లైమేట్ అలానే ఉందన్నమాట. సో లేచి ఇంకా తర్వాత ఇగోండి పిండి వంటలు ఏమేమి ఆర్డర్ పెట్టాము అంటే ఇవన్నీ చేయించాం. లాస్ట్ ఇయర్ కూడా మీకు చెప్పాం కదా, మేము అక్కడే మధురవాడలోనే చేయించేస్తాం పిండి వంటలు అని చెప్పాం కదా. సో వచ్చేసే ప్యాకేజ్ ముందు రోజు వచ్చేసేయాలండి నైట్, బట్ ఆ రోజు ఇంక ఓపెన్ చేయలేదు. నెక్స్ట్ డే దేవుడి దగ్గర పెట్టిన తర్వాత అప్పుడు ఇంకా ఓపెన్ చేస్తున్నాము. సో అవి గులాబీ పువ్వులు అండ్ ఇవి లడ్డూలు, బూందీ లడ్డు చాలా బాగా కుదిరాయి. అన్నీ కూడా సూపర్ టేస్ట్ వచ్చాయన్నమాట. ఇంకా అక్కడున్న వాళ్ళందరికీ పంచడం, తర్వాత నాకు ఇక్కడ మా ఇంటి దగ్గర సీతందర్ మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ నేను పంచడానికి, ఇలా ఇంకా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, ఇంకా ఆబ్వియస్లీ ఇంకా అందరి కోసం అనమాట. ఇవి అరిసెలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి, చాలా బాగా వచ్చాయి. నాకు అరిసెలు సాఫ్ట్గా ఉంటేనే ఇష్టం, కొంతమంది గట్టిగా క్రిస్పీగా ఉంటాయి కదా, మీకు అలా ఇష్టమా? మీరు ఎలా అరిసెలు ఇష్టపడతారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ సంక్రాంతికి రెడీ అవుతాయి కదా పిండి వంటలు, సంక్రాంతికి షాపింగ్స్ ఇప్పటి నుంచే షాపింగ్ స్టార్ట్ చేస్తారా లేదా? చేయకపోతే చేయండి, మేము కూడా సంక్రాంతికి వాటికి ఇంకా కొత్త కలెక్షన్స్ మళ్ళీ తీసుకొస్తున్నాం. ఎందుకంటే పాతవి ఆల్మోస్ట్ పండగకి క్రిస్మస్ సేల్ చాలా బాగా జరిగింది, అయిపోయాయి. సో మళ్ళీ ఆర్డర్ పెట్టాను, వస్తాయి కలెక్షన్స్. అండ్ ఇవి జంతికలు, తర్వాత కజ్జికాయలు అంటారు కదా, సో అవన్నమాట. ఇవి మొత్తం 5 రకాలు, గులాబీ పువ్వులు, లడ్డు, కజ్జికాయలు, నెక్స్ట్ జంతికలు, ఇట్లా అనమాట మొత్తం. అండ్ నెక్స్ట్ ఇవి ఫ్రూట్స్ వచ్చేసి ఆరెంజ్ అండ్ యాపిల్ అనమాట. ఇప్పుడు ఇంకా అక్క నేను కలిపి మొత్తం ఎవరికి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇంకా అన్ని బాక్సెస్లోని అట్లా పెట్టేస్తున్నాం అనమాట. ఇవన్నీ గులాబీ పువ్వులు, కజ్జికాయలు, జంతికలు, అరిసెలు అండ్ నెక్స్ట్ ఇంకొకటి లడ్డు, 5 రకాల స్వీట్స్, 2 రకాల పళ్ళు అండ్ ఇంకొకటి మిస్ అయింది ఏంటనుకుంటున్నారా? కేక్ అండి, క్రిస్మస్ కేక్. సో ఇక్కడైతే ఈవినింగ్ ఇంకెవరు పంచే డిస్ట్రిబ్యూషన్స్లో వాళ్ళు బిజీగా ఉన్నాం అనమాట. ఆ తర్వాత ఇంకా నైట్ వచ్చేసి మేము ఇంకా ఏమి ప్రిపేర్ చేయలేదు, అందరికీ పంచడానికి నెక్స్ట్ డే ఇవ్వచ్చు కదా అని చెప్పి ఇంకా మేమైతే ఇక్కడ ఫస్ట్ చెన్నై షాపింగ్ మాల్ ఓపెన్ అయింది కదండి, అక్కడికి వచ్చామన్నమాట. ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి అని చెప్పి వచ్చాము. మీలో ఎంతమంది చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళారు? అండ్ ఆల్సో రీసెంట్గా మిస్సమ్మ కూడా ఓపెన్ చేశారు కదా, మిస్సమ్కి అయితే వెళ్ళలేదు ఇంకా, కానీ నేను చెన్నై షాపింగ్ మాల్కి అయితే వచ్చాము. సో ఒకసారి చూపిస్తాను చూడండి, క్రౌడ్ ఎంత మంది ఉన్నారంటే. ఒకసారి ప్రైజెస్, నా పర్సనల్ జెన్యూన్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను, ఎందుకంటే ఇదేం ప్రమోషన్ వీడియో కాదు కాబట్టి. సో ఇక్కడైతే జ్యువెలరీ చూడండి, స్టార్టింగ్ అయితే జ్యువెలరీ ఇది బ్లాక్ బీడ్స్, ఇవి 1300 ఉంది 1 గ్రామ్ గోల్డ్. నాకు ఎందుకో కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది అనమాట. అండ్ ఇవన్నీ కూడా పట్టు సారీస్, అంటే పట్టు సారీస్ అంటే ఇమిటేషన్ పట్టు సారీస్ అనమాట. 4000 పట్టు సారీ 1800కి ఇచ్చేస్తున్నారంట. అసలు యాక్చువల్లీ ప్రైజే అంతండి, బట్ మనకి అలా చెప్తారు కదా. సో
నాకైతే పర్సనల్‌గా చూసిన కలెక్షన్స్‌లో నాకు అంతగా ఏం అనిపించలేదు. మీరు ఒకవేళ ఎవరైనా వైజాగ్‌లో ఉన్న వాళ్ళు వెళ్ళినట్టయితే మీ ఎక్స్‌పీరియన్స్ కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నాకేం కొత్త కలెక్షన్స్, కొత్త స్టాక్‌లాగా అనిపించలేదు. నార్మల్ అనిపించాయి. బట్ నాకు బాగా ఇక్కడ నచ్చినవేంటంటే ఈ క్రాప్ టాప్ అండ్ లెహెంగాస్ అయితే అద్దిరిపోయాయండి. ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ నా బర్త్‌డే వస్తుంది కదా! తీసుకుందామని చెప్పి అనుకున్నాను నేను. దీని కాస్ట్ చూసారా ఒకసారి 3800 అంటే నియర్లీ 4000. నాకు నచ్చింది కానీ ఎందుకు ఇంత పెట్టడం ఈ డ్రెస్ మీద అని అనిపించి ఇంక నేను వదిలేసాననమాట. చూడండి. కానీ చాలా బావుందండి. కానీ కాస్ట్ ఎక్కువ. చాలా బావుంది. అంటే ఇది నార్మల్‌గా 2000, 25 అట్లా అనుకోండి ఓకే అనిపించింది కానీ మరీ 4500, 5000 అంటే మంచి పట్టు శారీ వచ్చేస్తది కదా! అందుకని చెప్పి ఇంక లైట్ తీసుకున్నాను. ఈ టైప్ ఆఫ్ మోడల్స్ నాకు ఈ మధ్యన ఎందుకో బాగా నచ్చుతున్నాయి. బట్ నేనైతే ఏం తీసుకోలేదులెండి. జస్ట్ నార్మల్‌గా షేర్ చేస్తున్నాను మీకు. అండ్ ఇక్కడ చూడండి ఇవి ఏంటసల ఇవి మామూలు మనకి జాకెట్ ముక్కలు ఉంటాయి కదా! ఆ టైప్ క్లాతులతో ఫ్రాకులు కుట్టిచ్చేసారు. ఎంతో కాస్ట్ చూడండి ఒకటి. అంటే నార్మల్‌గా అయితే 1600 అంట. ఆఫర్ కాబట్టి ఇప్పుడు ఇలాంటివి 2 తీసుకోవచ్చనమాట. అంటే ఒకటి ఎంత పడుతుంది? 800, 750 రూపీస్ పడుతుంది. వేస్ట్ కదా! నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే నాకేం నచ్చలేదండి. దయచేసి మంచిగా చూసుకొని షాపింగ్ చేసుకుంటే బెస్ట్ అని అనిపించింది నాకు. అండ్ ఆల్సో ఇన్‌స్టాగ్రామ్ పేజెస్‌లో కూడా బావుంటాయి కలెక్షన్స్. అండ్ మన మధుస్ కలెక్షన్స్‌లో కూడా మంచి మంచి లేటెస్ట్ కలెక్షన్స్ వచ్చాయి కాబట్టి షాపింగ్ చేసుకోండి ఆన్‌లైన్‌లో. ఇప్పటి నుంచి షాపింగ్ స్టార్ట్ చేస్తే హ్యాపీగా పండగ టైంకి అన్నీ కుట్టించుకొని రెడీగా ఉండొచ్చనమాట. లెహెంగాస్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఓకేనా? తర్వాత ఇంక నేను మా ఇంటికొచ్చేసాను. నాకు, శ్రీధర్ కోసం మంచిగా వేడి వేడిగా పన్నీర్ బిర్యానీ చేశాను. తినేసాం. తినేసి ఇంకా రెస్ట్ తీసుకున్నామనమాట. ఇది ఈసారి మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇలా జరిగిందండి. నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా మీరందరూ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్‌ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న వాళ్ళందరికీ కూడా వెల్కమ్ టు మధు తెలుగు అమ్మాయి ఫ్యామిలీ. లాట్స్ ఆఫ్ లవ్. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అయిపోండి మరిన్ని అప్డేట్స్ కోసం. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. టేక్ కేర్.